ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదిను దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనం చిన్న విషయమే పాడదాని, పల్లవే పాడతాను. చిన్న విషయం. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. నిజమే, ఆయన ఎంతో సుందరుడు కాబట్టే తన బిడ్డలు, తన భక్తులు చూసి ఉన్నారు కాబట్టే రాసుకున్నారండి ఈ పాటని. ఎంతో సుందరుడు చూశారు, చూడబట్టే వర్ణించుకొని రాశారు ఈ పాటని. ఇవాళ కూడా మరి కీర్తనలు 45వ అధ్యాయం అండి, అలాగే ఉంది. ఇక్కడ కూడా ఏమని ఉందంటే మరి మరి 2వ వచనం చదువుకుందామండి. 45వ అధ్యాయం. నరుల కంటే నీవు సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నరుల కంటే నువ్వు సుందరుడివై ఉన్నావంటే చూసే ఉన్నాడు కదా ఈ భక్తుడు, చూడబట్టి చెప్తున్నాడు. చూడకపోతే ఎలా తెలుస్తుందండి? ఆ సుందరుడు ఆయనే, నజరేయుడైన యేసు. ఎంతో సుందరుడమ్మా, 10,000లో కూడా అతికాంక్షణీయుడమ్మ నా ప్రియుడు అన్నట్టుగా మరి ఇది ప్రేమను గూర్చిన గీతం అండి. ఈ అధ్యాయము 45వ కీర్తన ప్రేమను గూర్చిన రచించిన గీతం ఇది. ఒక దివ్యమైన సంగతితో కూడా నా హృదయం ఉప్పొంగుచున్నది. ఇదే ఈ సంగతే ఆయన చూసి ఉన్నాడంట. ఏమని? ఆయన నరుల కంటే కూడా అతి సుందరుడై ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు భక్తుడు. మరి ఈ దినం వాగ్దానం అండి, ఇట్టి మాటలండి, దేవుడి మాటలు, చక్కటి మాటలు. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఈ దినం వాగ్దానం, ఇట్టి మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దాము. అతికాంక్షణీయుని మనం చూడగలుగుతాము కాబట్టి మరి ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.